గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG ఇన్స్టిట్యూట్ ప్రధాన ద్వారం వద్ద జాతీయ జెండాకు అవమానం కలిగింది. జెండా చెరిగిపోయినా కూడా మార్చని నిర్వాహకులు, విద్యా సంస్థలతోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమంటున్నారు స్థానికులు. పెద్దపల్లిలోని కుర్నారం రైల్ బ్రిడ్జ్ పనులు మరమ్మతులతో బల్లార్చా కాజీపేట్ రైల్వే జంక్షన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి శివార్లో నిర్మాణం చేపడుతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించే ఇనుప గార్డులు క్రాక్ ఇచ్చి బ్రిడ్జ్ కొంత భాగం కిందికి వంగిపోయింది. కళాభారతిలో 3 రోజుల పాటు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ పొమెల సత్పతి ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ గౌ సలాం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేశాయ్తో కలిసి ఫుడ్ స్టాళ్లను సందర్శించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి నేటి యువత తమ విలువైన జీవితాన్ని చిత్తు చేసుకోవద్దని, డ్రగ్స్ పై కఠిన వైఖరి అవలంబించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మెట్పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనోహర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న తన ఇంటికి వెళ్లే దారిని కబ్జా చేశారని, వెంకటేశ్వరరావు వాటర్ ట్యాంక్ ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు. తాను సెట్ బ్యాంక్ లేకుండా ఇంటిని నిర్మించుకున్నాడని తెలిపారు. నేను మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నానని, అధికారులు కూడా సైట్ విజిట్ చేసి పరిశీలించి నాకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కలిసి మద్దతు తెలిపారు. బీసీల రాజ్యాధికారం కోసం కవిత గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి నాయకత్వంలో బీసీల సమస్యలు పరిష్కారం జరుగుతాయని తెలిపారు.